కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో గతంలో ఎవరైనా చేశారా అనుకోవడంలో చర్చ జరుగుతోంది. 1956 నుంచి ఇప్పటి వరకు కొన్ని ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 1956లో లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి పదవికి రాజీనామా చేయగా కొన్నేళ్ల క్రితం రైల్వే మంత్రికి సురేష్ ప్రభు రిజైన్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రమాదాలు, కుంభకోణాల వంటి ఘటనలకు బాధ్యత వహిస్తూ గతంలో పలువురు కేంద్ర మంత్రులు కుర్చీ దిగాల్సి వచ్చింది. 1956లో తెలంగాణలో మహబూబ్ నగర్ లో జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది ప్రాణాలు కోల్పోవడంతో అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నైతిక విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రశంసించిన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శాస్త్రి రాజీనామాను ఆమోదించారు. 1957-58 కాలంలో టీటీ కృష్ణమాచారి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో హరిదాస్ ముంద్రా స్కామ్ వెలుగులోకి వచ్చింది. ముంద్రా కంపెనీలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 1958 ఫిబ్రవరిలో కృష్ణమాచారి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయాన్ని నెహ్రూ ఆమోదించారు. ఇక 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం జరిగింది. అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ వికే కృష్ణ మేనన్ కేంద్ర రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1993లో మాధవరావు సింధియా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ ఏడాది జనవరిలో ఉజ్బెకిస్తాన్ నుంచి లీజుకు తీసుకున్న TU-154 విమానం ఢిల్లీ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే సింధియా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. 1999 ఆగస్టు 2న పశ్చిమ బెంగాల్లోని గసల్ వద్ద సిగ్నలింగ్ లో లోపం కారణంగా అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్, బ్రహ్మపుత్ర మెయిల్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 300 మంది మరణించడంతో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి నితీష్ కుమార్ పదవికి రాజీనామా చేశారు. 2000 సంవత్సరంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో వరుసగా ట్రైన్ ప్రమాదాలు జరిగాయి. దీంతో మమతా బెనర్జీ రాజీనామా సమర్పించారు. అయితే నాటి రాజీనామాను వాజ్పేయి తిరస్కరించారు. కేంద్రంలో యూపీఏ తొలి దఫా హయాంలో ముంబైలో భీకర ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడికి భద్రతా లోపాలే కారణమని భావించిన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేశారు. ప్రధాని మోదీ తొలి దఫా హయాంలో వరుస రైలు ప్రమాదాలు జరగడంతో నైతిక బాధ్యత వహిస్తూ సురేష్ ప్రభు రాజీనామా సమర్పించారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.